హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఎక్సిందు యూట్యూబ్ ఛానల్లో లైవ్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట వందనాలు. తర్వాత ఈ వీడియోని వీక్షించే వాళ్ళకి గాని ప్రభువు పేరిట వందనాలు. ఈరోజు మన యొక్క అంశాన్ని గాని చూసేటప్పుడు సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నది ఎవరు? ఈరోజు ఒక ప్రశ్న ద్వారా మీ మధ్యలో వస్తున్నాము. ఈరోజు ఈ లైవ్ చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, అనేక మంది మతోన్మాదులు క్రైస్తవుల ఒక వీడియోలని తీసుకొని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క సాక్ష్యాలను తీసుకొని భయంకరంగా నోటికొచ్చినట్టు మాట్లాడి, ఆ వీడియోని కొద్దిగా మార్ఫింగ్ చేసి, లేకపోతే ఆ వీడియోని క్లిప్‌ని కట్ చేసి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అటువంటి వారందరికి బుద్ధి రావాలా? ప్లస్ సత్యాన్ని గాని తెలుసుకోవాలా? సమాజంలో ఏం జరుగుతా ఉంది? నిజంగా ట్రోల్ చేయాల్సినటువంటి వీడియోలు ఏయి అనేసి మీ మధ్యలో తీసుకొనొచ్చే ఒక చిన్న ప్రయత్నాన్ని జేస్తున్నాము. ఈ వీడియోని ఎవరిని వ్యక్తిగతంగా దూషించాలనేది మా యొక్క ఉద్దేశ్యం కాదు. ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకోవాలనేదే మా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశ్యము. నిజమైన దేవుడు ఎవరు? పరిశుద్ధమైన దేవుడు ఎవరు అని మీరందరూ తెలుసుకోవాలని ఇటువంటి లైవ్‌లు చేస్తున్నాము. ఈరోజు మనతో పాటు దైవ సేవకులు పాస్టర్ కిషోర్ గారున్నారు. ఆయన్ని వెల్కమ్ చేసి అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ లాడండి. సార్ హలో ఈరోజు మన యొక్క లైవ్‌లో ఈ థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉన్నారు. ఈ విషయం గురించి వీక్షకులకి కొంచెం ఏమైనా మాట్లాడి చెప్తారేమో. చూడండి సార్. స్టార్ట్ చేయండి సార్. విఘ్నులైనటువంటి ఐందవ సహోదరి సహోదరులకు, సత్యాన్వేషకులందరికీ కూడా, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ కనపడుతుంది కదా, సనాతన ధర్మాన్ని అవమానిస్తుంది ఎవరు? ఈ మధ్య కాలంలో కొంతమంది మతోన్మాద భావాజాలం కలిగినటువంటి వాళ్ళు, క్రైస్తవులు లేదంటే మరి సెక్యులర్ భావాజాలం కలిగినటువంటి వాళ్ళు మా సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక తప్పుడు ప్రచారం చేసి మంచి మనసు ఉన్నటువంటి ఐందవ సహోదరి సహోదరుల మధ్య, క్రైస్తవుల మీద, అలాగే ముస్లిమ్స్ మీద, సెక్యులర్ భావాజాలం కలిగినటువంటి వాళ్ళ మీద ద్వేష భావాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. వారికి అదే పని. ఎందుకంటే వారు అలా చేయటం ద్వారా వాళ్ళకి కొంత మనీ వస్తుంది. కొంతమంది డబ్బులు ఇచ్చేలా వాళ్ళని అలా ప్రేరేపిస్తున్నారు అన్నమాట. అలా చేపిస్తున్నారు. వాళ్ళ వెనకాల ఉండి తొత్తులుగా అలా చేపిస్తున్నారు. వాళ్ళు అలాగా బైబిల్‌ని గాని అలా విమర్శిస్తేనే వాళ్ళకి బతుకు తెరువు అన్నమాట. అసలు ఇంతకీ సనాతన ధర్మాన్ని అవమానిస్తుంది ఎవరు? క్రైస్తవులు అవమానిస్తున్నారా? లేకపోతే ఇంకెవరైనా అవమానిస్తున్నారా? లేకపోతే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే అవమానించేలాగా వాళ్ళ పనులు ఉంటున్నాయా? వాళ్ళ పద్ధతులు ఉంటున్నాయా? వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉంటున్నాయా? అనేది మనం ఈ లైవ్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. సనాతన ధర్మాన్ని ఎవరు అవమానించట్లేదు. అవమానించుకుంటుంది మీరే. మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అలాంటి ఒక్కోటి మీకు కళ్ళ ముందుకు తీసుకొస్తాం. కనుక క్రైస్తవులు అవమానిస్తున్నారని చెప్పేసి క్రైస్తవుల మీద ద్వేషభావంతో విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అసలు సనాతన ధర్మాన్ని ఎవరు అవమానిస్తున్న ప్రజలకు తెలియదండి. ఆలోచన చేయండి విఘ్నులైనటువంటి వారు. కనుక సనాతన ధర్మాన్ని అవమానిస్తుంది ఎవరో ఈ రాత్రి తెలుసుకుందాం. బ్రదర్. ఓకే సార్. మంచి విషయాన్ని చెప్పినారు. ఈరోజు లైవ్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ చెప్పేది, సనాతన ధర్మాన్ని ఎవరు అవమానిస్తున్నారు? ఈ యొక్క ప్రశ్న ద్వారా మీ మధ్యలో వస్తున్నాము. మీకేమైనా ఒక ఆలోచన గాని ఉన్నట్లయితే, నిజంగా సనాతన ధర్మాన్ని ఒక క్రైస్తవులు అవమానిస్తున్నారా? లేకపోతే ముస్లింలు అవమానిస్తున్నారా? లేకపోతే సెక్యులర్ భావాజాలం కలిగినటువంటి వ్యక్తులు అవమానిస్తున్నారా? లేకపోతే సనాతన ధర్మాన్ని వాళ్ళే అవమానపరుచుకుంటున్నారా అనేసి మీకేమైనా ఒక క్లారిటీ గాని ఉన్నట్లయితే మీరు మాకు కమెంట్ చేయొచ్చు. చూడండి, ఈరోజు మొదటి ఒక ప్రశ్న గాని చూసేటప్పుడు, సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నది ఎవరు? నిజంగా సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నది ఎవరు అనేది మనము చూద్దాము. అంతకంటే ముందు ఒక వీడియోని ప్లే చేస్తాము. ఆ వీడియోని ప్లే చేసి అయిన తర్వాత మనము మాట్లాడదాం. చూడండి. చూడండి, వాయిస్ కొంచెం మ్యూట్ చేసి ఉండాము. కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి.
ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను చూడండి. చూడండి మతోన్మాదులు ఎలా చేస్తున్నారో. అదేం పని అది? ధర్మం పేరుతో ఇదేమన్నా సరిగా ఉందా? ఆలోచించాల. ఈ వీడియోని చూడాల మీరు. చూడండి మన సేమ్ రాధా మనోహర్ దాస్ శిష్యులే ఉంటారు. మోస్ట్‌లీ రాధా మనోహర్ దాస్ గాని ఉండొచ్చాడ. ఉంటాడు. ఉంటాడు బ్రదర్. ఎందుకంటే అలాంటి వాటిల్లో ఆరితేరిన వ్యక్తి అన్నమాట రాధా మనోహర్ దాస్ గారు. సార్ ఆ వీణ వాయిస్తున్నది రాధా మనోహర్ దాస్ లాగానే ఉన్నారు. కొద్దిగా చూస్తారా? చెప్పలేము. ఉంటాడు. కాపోతే అక్కడ అర్థం గాకుండా ఉంటాడన్నమాట. హ్మ్. అలాంటివి బాగా ఇష్టపడతాడు రాధా మనోహర్ దాస్ గారు. హ్మ్. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడిన వీడియోలు అందరికి తెలుసు గదా! హ్మ్. ఒక అమ్మాయితో కూతురు వయసు అమ్మాయితో 100 మంది పిల్లల్ని కనాలి అన్న వ్యక్తి సామాన్యుడా? మదమెక్కిన వ్యక్తి గాదంటారా? కామాంధుడు గాదంటారా? మాట్లాడండి బ్రదర్. ఏయండి ప్లే చేయండి ఉంటే ఇంకా వీడియోలు ప్లే చేయండి. చూసారు గదండీ! సనాతన ధర్మాన్ని ఎవరు అవమానిస్తున్నారు? వాళ్ళే అలాగ రోడ్ల మీదకొచ్చల్లా బహిరంగంగా బికినీలతో ఉన్నోళ్ళతో డాన్స్‌లేస్తుంది. హ్మ్. హ్మ్. విదేశాలలో ఈ ఇస్కాన్ వాళ్ళు చేసే పని ఇదే చాలా వరకి. ఇలా డాన్స్‌లేసి అనేకుల్ని అమాయక ప్రజల్ని సత్యంలో ఉన్నటువంటి వారిని అసత్యంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇంకొక వీడియో ఏదైనా ఆ! ఉంటే ప్లే చేయండి బ్రదర్. ఈరోజు రెండే సెలెక్ట్ చేసుకున్నాం సార్. అది 2 వీడియోలు. అలాగే. ఓకే. ఓకే ఆ! అయితే. 2 వీడియోలో ఈ వీడియోలో గాని చూసేటప్పుడు ఒక వీడియోలో చూడండి సార్. అనేక మంది హ్మ్. చేరుండ్రు ధర్మం పేరుతో. అవును. చేరేసి వీళ్ళందరూ ఏం చేస్తుండ్రంటే ఇదే ధర్మము. చూడండి వాళ్ళు ఏ పని చేస్తా ఉండ్రో చూడండి. ఆ! ఎంత ఇది ధర్మం అసభ్యకరంగా ఉందో చూడండి ఒకసారి. అవును. హ్మ్. ధర్మం మాట్లాడండి. పేరుతో ఇది ఏమైనా సరిగా ఉందా? చూడండి ఆడవాళ్ళను పెట్టుకొని ఇలా చేయడము. ఇది ఎంతవరకు సరి అయినది సార్? అవును. వీక్షించే చూడండి వీక్షకులు గూడా అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. సనాతన ధర్మము దీన్ని ఒప్పుకుంటుందా? సార్ ఒప్పుకుంటది మీరు బ్రదర్. సమాధానం చెప్పాలా? ఒప్పుకుంటదది. ఒప్పుకుంటుంది కాబట్టి వాళ్ళు జేస్తుంది. ఇప్పుడు ఒప్పుకోకపోతే ఎందుకు జేస్తారు? ఎందుకంటే ఇలాంటి డాన్సులన్నీ గూడా సనాతన హైందవ గ్రంథాల్లో ఉన్నాయి. దేవతలకి పెళ్ళిళ్ళు జరిగినా గాని, దేవతలకి ఏదైనా జరిగినా గాని గంధర్వులు తర్వాత వీళ్ళందరూ గూడా డాన్సులేసేవాళ్ళు. దేవవేషలు వీళ్ళందరూ గూడా డాన్సులేసేవాళ్ళనమాట. హ్మ్. ఉంది. అందుకనే వాళ్ళ ధర్మాన్ని పాటిస్తున్నారు.